ఇయొచ్చు. ఏ పాజిటివ్ ఇయొచ్చు, బి పాజిటివ్ ఇయొచ్చు. ఏబీ ప్లస్. ఇందిరాగాంధీకి బ్లడ్ గ్రూప్ గూడా అదే. ఏబీ పాజిటివ్ అన్నా? ఓ పాజిటివ్. నీకెలా తెలుసన్నా? అంటే మా పెద్దమ్మదది. మా పెద్దమ్మ అన్నది ఒకసారి. ఓకే. ముందు నాకుండాలిగా ఇవ్వాలంటే. నువ్వు చెప్పింది కరెక్టే అన్నా. బుజ్జి గారు సన్నగా ఉంటారు. ఎట్లా అన్నా నీకు? ఆ! ఎట్లా నీకు ఆ థింకింగ్? ఆ గెస్? నేను స్కాన్ చేస్తా. ఇప్పుడు ఆ డీపీని బట్టి నేను స్కాన్ చేసిన యాటిట్యూడ్ మొత్తం. ఆగన్నా నీకు రేపో ఎల్లుండో ఎప్పుడో ఫేక్ అకౌంట్ పెట్టి, రెండో ఫోన్‌లో వేరే ప్రొఫైల్ పాతది పెట్టొస్తాను. చూద్దాం. నేను గుర్తుపడతా అట్లా. ఎందుకంటే నాకు లైవ్ చేస్తుంటే అర్థమైతుంటది గదా! 5G ఉంది నాకు. ఓహ్! బ్లడ్ 5 ఉందంట. 5 ఉండకూడదన్నా. 6 నుంచి 12 లోపు ఉండాలి. హ్మ్. అదే 12 దాటాలి. అంటే చాలా 6 వీక్ అంటే నాకు తెలిసి బుజ్జి బక్కగానే ఉంటది. ఫ్రూట్స్ ఎక్కువ తిను. 5 తినిందంటే 5 ఉందంటే అన్నా ఆయాసం రావడం, బ్లడ్ హ్మ్. ఫ్రీగా ఫ్లో అవ్వదన్నమాట బాడీలో. హ్మ్. నాకు 16.2 ఉందన్నా. వామ్మో! గ్రేట్. ఇంతవరకు బ్లడ్ టెస్ట్ చేపించుకోలే ఎప్పుడు గూడా. హ్మ్. ఓ పాజిటివ్ ఈస్ ద యూనివర్సల్ డోనర్. అవునవును. యెస్. ఆల్‌రైట్. అట్‌లీస్ట్ ఎక్కువుండాలి. 11 ఉండాలి. 11 ఉంటేనే తక్కువ ఉన్నట్టుంటారన్న. ఇంకా పెరగాలంటారు 11 ఉంటేనే. హ్మ్. కళ్ళు తిరగటం, కళ్ళకి మొద్దు రావటం ఆయాసం వస్తది. ఉంటాయి. కొంచెం 5 దూరం గుర్తు. నడిస్తే అది దమ్ పోయిద్దనమాట. హ్మ్. నాకు తెలిసి కాళ్ళు గూడా ఈ మోకాళ్ళ కింద తొడల దగ్గర పట్టేస్తాయి నిద్రలో. బ్లడ్ 5 ఉంటే. ఏన్నా? కరెంట్ పోయింది. కానీ నీ ఫేస్ ఎట్టన్నా ఎలుగుతుంది? అంత బ్రైట్‌నెస్ పెట్టావన్నా? డిస్‌ప్లే డిస్‌ప్లే లైట్ మొత్తం పెట్టినా. డైలీ పోద్దన్నా ఇవాళ తీశారనుకోకుండా? ఏంటిది? కరెంట్ అన్నా? ఈరోజే తీసిర్రు. ఎప్పుడు పోదు. హ్మ్. నేను పడుకుంటా ఇంకా. ఓకే. గుడ్ నైట్ పడుకోవచ్చారా? ఎప్పుడో చెప్పాము. పడుకో. నువ్వు గుడ్ నైట్ చెప్పిందా పోలేమన్నా? రోజు నేను చూస్తలా. హ్మ్. చూస్తా ఉంటా ఏదో ఒకటి నిద్ర వస్తా ఉండిద్ది. సర్లే ఉందాం అందరం ఉన్నాం గదా! మన మధ్యలో మళ్ళీ మన పాయింట్లు తగ్గుతాయి మనం ఎళ్ళిపోతే. చూస్తుర్రు గానీ ఎవరు లైక్ చేస్తలేరు. ఉన్నోళ్ళే ఉన్నట్టున్నారన్న కొత్తోళ్ళు. ఇంకేదన్నా సంగతులు? ఆ సేమ్ ఫీలింగ్. హ్మ్. చెప్పాలి. చెప్పాలి. నేను పడుకున్నా ఇంకా. ఆ సేమ్ ఫీలింగ్. అంతే హాలా? సిగ్గులేదన్నా. నువ్వున్నది హాలా? బెడ్‌రూమా? ఏదన్నా? నువ్వు కూర్చున్నది హాలా? బెడ్‌రూమా? ఇప్పుడు హాల్ అన్నా కూర్చుంది. హాల్‌లో ఉందా ఏసీ? హాల్‌లో లేదన్నా. అక్కడేదో వచ్చాను చలి పుట్టిద్ది గదా! అని ఈడకొచ్చాను. హుహు. మాది 3 పోర్షన్స్ అన్నా. సింగిల్ బెడ్‌రూమ్ ఇవి. కింద డ్యాడీ హుహు. వాళ్ళుంటారు. హ్మ్. డ్యాడీ వాళ్ళు, నాయనమ్మ ఉంటారు. ఇక్కడ హ్మ్. మేముంటాము. హ్మ్. పైనేమో ఓపెన్ ఉండిద్దనమాట. అంటే ఒక రూమేసి ఉండిద్ది. హ్మ్. అక్కడ టీవీ ప్లే స్టేషన్ ఉండిద్ది. ఏసీ ఒకటి.